ఎట్లా ఉంది అంటే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక పక్క ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటున్నాం 2 లక్షల అంటే 60,000 ఉద్యోగాల వరకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా, ఏం చెప్తారు? 60,000 ఉద్యోగాలు అంటే 60,000 ఉద్యోగాలు మన కేసీఆర్ తాత తెలంగాణ కోసం పోరాడిన తాత ఆయననే ఇచ్చిండు. నిజం చెప్పాలంటే ఆయన ఇచ్చిపోయిన నోటిఫికేషన్లో మన ఇప్పుడు రేవంత్ మామ ఏం చేస్తున్నాడు అంటే ఇవి నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఒక్కసారి కెమెరా అటు పెట్టండి, పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు మిత్రులను అభినందించాలో తెలియదు, లేకపోతే కోపాడాలో తెలియదు. ఎందుకంటే ఇదే లైబ్రరీలో రౌడీలు చేతులు కోసుకున్న రోజులు ఉన్నాయి. గత ఒక 10-15 రోజుల కింద ఆ రౌడీలు చేతులు కోసుకున్నప్పుడు రాలేదు పోలీసులు. కానీ ఇది ఇప్పుడు నిరుద్యోగులు అంటే మా ఉద్యోగాలు మాకు కావాలన్నప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. చూడండి, ఏఎస్ఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిర్రు, కానిస్టేబుల్ వచ్చిర్రు, లేడీస్ కానిస్టేబుల్ వచ్చారు. మరి లేడీ కానిస్టేబుల్ వాళ్ళకి తెలియదా? మరి ఇక్కడ లేడీస్ కూడా చదువుకుంటారు, పెద్దోళ్ళు చదువుకుంటారు, చిన్నోళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి రక్షణ కల్పించాలని తెలియదా? ఒకసారి సీసీ కెమెరాలను చూడండి, ఒక 1 month బ్యాక్ సీసీ కెమెరాలను చూడండి, బయట కూర్చునే రౌడీలు చేతు కోసుకున్నారు. ఏది ఎక్కడ? సెంట్రల్ లైబ్రరీ మెయిన్ గేట్ ముందు, మెయిన్ గేట్ అంటే లోపలికి ఎంట్రన్స్ ముందు చేయి కోసుకున్నారు. అప్పుడప్పుడు వచ్చి బయట కూర్చుంటారు, ఛార్జర్లు ఎత్తుకపోతారు, ల్యాప్టాప్లు ఫోన్లు ఎత్తుకపోతారు. మరి అప్పుడు దర్యాప్తు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చేమో మేము కేవలం జాబుల కోసం అడుగుతుంటే మాత్రం దౌర్జన్యం చేసినట్టు ఎస్ఐలు, ఏఎస్ఐలు, సిఐలు కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు చేస్తున్న ద్రోహం అనుకోవాలి. ఎందుకంటే చూడండి, మా అవసరాలు పట్టించుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళని మాత్రం పంపించి మేము ఉద్యోగాలు అడిగితే మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. భోజనం చూడండి, ఒక్కసారి రేవంత్ రెడ్డిని వచ్చి తినమనండి, లేకపోతే ఈ స్టాఫ్ ఉన్నారుగా లైబ్రరీ స్టాఫ్, వాళ్ళనే ఒక రోజు కాదు మాతో ఒక వారం తినమనండి. మేము అడిగినప్పుడు తినాలి, వాళ్ళు అడిగినప్పుడు తినుడు కాదు. వాళ్ళు అడిగినప్పుడు మేము వచ్చి తింటాం మీ ఈ టైంలో అంటే అప్పుడు కాదు. మేము వచ్చి అడిగినప్పుడు వాళ్ళని వచ్చి తినమనండి. ఎట్లున్నదో లైబ్రరీ భోజనం ఎట్లుంటుంది అంటే దారుణంగా ఉంటుంది. ఆ కర్రీ కూడా దరిద్రంగా ఉంటుంది. ఏంటంటే నిరుద్యోగులం కాబట్టి ఖర్చులు భరించలేక బయట హాస్టళ్లలో ఫీజులు పెట్టుకోలేక 5 రూపాయల భోజనం చేయాల్సి వస్తుంది. అంటే 5 రూపాయల భోజనం ఇప్పుడు చేసినామంటే మాకు ఇంకో 10 రూపాయలు మిగులుతాయని. మరి లైబ్రరీ స్టాఫ్ తెలియదు అది బాగాలేదని. మరి అది బాగా చేయించవచ్చు కదా, ఇది చేయరు. మేము ఏదైనా ధర్నా చేస్తాం, లేకపోతే ఏదైనా ర్యాలీ ఉన్నది, లేకపోతే నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి ప్రభుత్వాన్ని అడగబోతున్నామంటే మాత్రం మరి ఇక్కడికి వెళ్ళి కాల్ పోతుందా, మరి మా కోవట్లు కాల్ చేస్తున్నారా, మరి ఎవరు కాల్ చేస్తారో దరిద్రులు తెలియదు. కానీ ఒక్కొక్కడు నిజం చెప్పాలంటే ఆ కోవట్ల పేర్లు చెప్పాను కానీ ఇక్కడనే 10 సంవత్సరాలు ఉంటారు, లైబ్రరీలో 10 సంవత్సరాలుగా కూర్చుంటారు. మరి ఒక్కొక్కడు మరి నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఎందుకు వస్తలేదని అడగచ్చు కదా. కోవట్లుగా ప్రభుత్వాలకు పనిచేసి ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ చెప్పేసి పోలీసులు రప్పియడమో లేకపోతే లైబ్రరీ స్టాఫ్ను మచ్చిగా చేసుకొని వాళ్ళతో ఉండడమో చేస్తారు తప్ప మరి మేము 10 ఏళ్ళు అవుతుంది మరి మేము ఈడు ఉండబట్టి లైబ్రరీలో మరి ఇక్కడ నుండి చదువుకొని వెళ్ళిపోవాలి కదా, జాబ్ వచ్చి వెళ్ళిపోవాలి కానీ సోయలేదు వాళ్ళకు కూడా. కాబట్టి ఇది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, దాని ముందే క్యాలెండర్ రిలీజ్ చేసి ఖచ్చితమైన క్యాలెండర్ అయిన వాగ్దానం చేసి నోటిఫికేషన్లు ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఒక్కొక్కటికి రిలీజ్ చేస్తే కనీసం నమ్మకం ఉంటుంది. కనీసం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇప్పుడే వేయొద్దని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారు, నోటిఫికేషన్లు వేయొద్దని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు వద్దు అని లేకపోతే జాబ్ నోటిఫికేషన్లు వద్దని అంటే ఆయన ఒకసారి దిల్సుఖ్ నగర్ రమ్మను, రోడ్ల మీద పోయే విద్యార్థులను అడగమను, నిరుద్యోగులను అడగమను, లేకపోతే అశోక్ నగర్కి రమ్మను, అశోక్ నగర్ సెంటర్ ఉంది అక్కడికి రమ్మను. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా మాతో ఛాయ్ తాగిండు వచ్చి, రాహుల్ గాంధీ మేము షేక్ హ్యాండ్ ఇచ్చినాం మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి. మరి రాహుల్ గాంధీ రమ్మను లైబ్రరీ, అప్పుడంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది, మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదుగా, మరి లైబ్రరీ రమ్మను అడగమను. ఉద్యోగాల నోటిఫికేషన్లు వద్దాడగా మీకు బాగున్నారట కదా, మీకు 4 జాబులను అడగమని ఒకసారి చూద్దాం. ఎవడొద్దన్నాడే మరి వద్దన్నాడు, మరి ఇట్లా ప్లకార్డులు ఎందుకు పట్టుకుంటాం, పల్లెగా పట్టుకుంటామా, లేకపోతే మాకేం ఇంటికాడ బాగా ఆస్తులేని పట్టుకుంటామా? సిగ్గుండాలి చెప్పడానికి రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ మంత్రులకు కానీ. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఎందుకు పట్టుకుంటారు, వారానికి ఒక్కసారి ఒక ర్యాలీ అనో లేకపోతే నిరుద్యోగుల పోరాటం అనో ఏదో ఒకటి చేస్తున్నాం, పల్లెగా చేస్తున్నారా అందరూ? అంటే ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల సమస్యలు అట్నే ఉంటాయంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు మారడం లేదు ఇక్కడ, ప్రభుత్వాలు ఎప్పటికీ దొంగలే. ఏ ప్రభుత్వాలు అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు దొంగలే. ఇప్పుడు నిరుద్యోగం అయిపోతాడంటే ఆకలితో చచ్చిపోతాడు కాబట్టి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆకునూరు మురళి కానీ కోదండరాము కానీ, ఆకునూరు మురళి, కోదండరాము, బల్మూరు వెంకటు, ఆయన మన తెలంగాణ రియాజ్ కానీ వీళ్ళందరికీ ఏమొచ్చినాయంటే మనిషికో జాబ్ వచ్చింది.
ఆయన పేరేం పేరు స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు. లేదు ఆకును మురళి కాదు, కోదండరాం. ఇప్పుడు కోదండరాంకి జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చింది? ఎమ్మెల్సీ వచ్చింది. కేసీఆర్ ఏమో ముడ్డికి వెళ్ళి అన్నాడు కాబట్టి పక్క పోయి కూర్చున్నాడు ఇన్ని రోజులు, కాబట్టి ఏం మాట్లాడలే అప్పుడు. అంటే వాని మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ మీకు సహకరించిన వాళ్ళే కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు రాలే, వాళ్ళ ఇన్స్టిట్యూట్ నడుస్తలేవు అని కొందరు, వాళ్ళ పదవులు రాలే అని కొందరు. లేకపోతే ఇప్పుడు కోదండరాం కానీ నాకేం పదవి లేదు, నన్నేం ముందు పెట్టట్లేదు కేసీఆర్ అని కేసీఆర్ తన్నిండు. కేసీఆర్ మీద బాగా ఎక్కాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ వచ్చేసరికి పోయి లోపల కూర్చున్నాడు చల్లగా. ఆఫీసులో కూర్చొని ఏం చేస్తాడు? ఇప్పుడు నిరుద్యోగులు అంటే మాకు తెలియదు. నిరుద్యోగులతో మరి నిరుద్యోగుల కోసం వచ్చాడు కదా, మరి ఇప్పుడు రమ్మను. ఇక కొడతామా తిడతామా? కూర్చోబెట్టి మాట్లాడదాం. పెద్ద మనిషి ఆయన కొడతామా తిడతాం. మొన్న రియాజ్ వచ్చిండు, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. రియాజ్ సార్ వచ్చినప్పుడు ఆయన కొట్టినామా ఏమన్నా? రియాజ్ సార్ ఏమన్నాడంటే మీరు ఆయనని ఎవరు మందలియలే, ఎందుకు అడగను కూడా అడగలే, అట్లా పోతాడు. గెస్ట్గా వచ్చిడు, లైబ్రరీలకు చైర్మన్ కదా, గెస్ట్గా వచ్చినప్పుడు గెస్ట్గానే వెళ్ళిపోవాలి. మమ్మల్ని పిలిచి మీరు బాగా చదువుకోవాలి, మీరు నోటిఫికేషన్లో వచ్చేదాకా చూడాలి, వాళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దని అన్నాడు. గెలికిండు. గెలికేసరికి మంది అందరు తిరగబడ్డారు. అట్లా అని కొట్టలేదు, దగ్గరవి అడిగారు. ఇట్లే ఇంత ప్రశాంతంగా బ్రదర్ ఎట్లున్నాడు 2 సంవత్సరాలు అదే అడిగినాం. 18 నెలలు అవుతుంది. 18 నెలలు దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు. సంవత్సరం లోపు 1,00,000 జాబులు రిలీజ్ చేస్తానన్న వాళ్ళు 2 లక్షలు రిలీజ్ చేస్తాను. 18 నెలలు అయ్యేదాకా కనీసం మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇంకా వద్దని గొడవ చేస్తాను అంటున్నారు. ఎవడు గొడవ చేస్తాడు? ఇప్పుడు రియా సార్ వచ్చింది కదా, రియా సార్ని అడుగుదాం పాటు. ఫోన్ చేసి అడుగురు ఎవడన్నా. ఇప్పుడు మొన్న లైబ్రరీలో ఎందుకు అడిగారు? పనిలేక అడిగారా? ఏం లేదు. అప్పుడు తిని నాకు తెలిసి లైబ్రరీలో చాలా మంది ఏం చేశారంటే 2:30 3 గంటలకు తిని ఒక అరగంట పడుకుంటారు. ఆ టైంలో బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళేసరికి దొరికినట్టు ఇక ఇట్నే నిలబడ్డాం. సార్ సూటి నిలబడి ఏంది మీకు అదేంది, మీరు నోటిఫికేషన్ ఇయ్యారు, మళ్ళీ ఏదో మాకు ఉచితాలు ఇవ్వడానికి ఎందుకు వచ్చారు అని గట్టిగా నిలదీసినాం. నిలదీసరికి డోర్ మూసుకొని భయపడి ఉరికిండు. నిజం చెప్పాలంటే భయపడి ఉరికిండు. ఒకవేళ రియా సార్ అదే మాట కనుక ముందే అనేది ఉంటే నాకు తెలిసి ఈడ గెస్ట్ కాదు కదా, కనీసం కనబడపో. ఎందుకంటే కొట్టినట్టున్నారు మంది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సూచన అంటే ఆయన సూచన ఇచ్చే స్థాయి, సూచన ఇచ్చేటట్టు ఆయన తీసుకుంటే లేడు. గట్టిగా ఖబర్దార్ అని చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల జాబులు అన్నాడు కదా, మరి 2 లక్షల జాబులకి కనీసం ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోడ్ ముందైనా నోటిఫికేషన్లు కొన్ని రిలీజ్ చేసేటట్టు. రెండోది ఏంటంటే పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ అమలయ్యేటట్టు చూడాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాలని హెచ్చరిస్తున్నాం ముందుగా.